Hello and hi friends, welcome back to Krishna's tutorials. Important legal maxim Part-7 కి స్వాగతం. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఫోర్ దట్ లెట్ మీ క్విక్లీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. సో దెర్ ఈస్ ఎ ప్రైజ్ హైక్ ahead. So you need to hurry up to buy the courses if interested. So how is it different from Plus? So CLAT iconic program is different from Plus ప్రోగ్రామ్. సో ప్లస్ ప్రోగ్రాంలో మీకు బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ టెస్ట్ అండ్ క్విజెస్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ కోర్సెస్ ఉంటాయి. సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో మీకు ఆ 4 ఫీచర్స్తో పాటు లైవ్ మెంటార్షిప్ ఉంటుంది. దట్ ఈస్ 1-to-1 లైవ్ మెంటార్షిప్ అండ్ లైవ్ డౌట్ సాల్వింగ్ ఉంటుంది అండ్ రేజ్ ఏ హ్యాండ్ ప్రియారిటీ ఇన్ లైవ్ క్లాస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెంటార్ సెషన్ చూసుకుందాం. 18 సెషన్స్ ఫర్ 3 months సబ్స్క్రిప్షన్ అండ్ 36 సెషన్స్ ఫర్ 6 months, 72 సెషన్స్ ఫర్ 12 months అండ్ 144 సెషన్స్ ఫర్ 24 months. సో అన్మోల్ గుప్తా ఆల్ ఇండియా ర్యాంక్ 3 NLSU బెంగళూరు and Anshul Vats all India ranker 24 NLSU Bangalore will be taking mentor sessions and you can compare iconic subscription rates with plus subscription rates. So use my code GKK10 for additional 10% discount. And Let's Crack CLAT and ALET is a 3 months course for 2022 aspirants which will be launched on January 19. Let's Crack CLAT is a beginner's batch for CLAT 2023 aspirants, guys. So if you are a 11th standard students, this is useful for you. And Master Law is a all state law entrance prep batch 2022. సో ఇక్కడ ఇది January 27th 2022కి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా దీంట్లో ఎన్రోల్ కావచ్చు, యూస్ఫుల్గానే ఉంటుంది. ఎక్సెల్ లా ఈజ్ ఎ క్లాట్ అండ్ అదర్ నేషనల్ లా exams prep batch 2023 by NLU alumni. So it will be launched on January 28, 2022. So special class events Wednesday morning, revise and get a chance to win Amazon vouchers worth 1,000, 5,200 500 and 200 for ranker 1, 2 and 3 respectively. So 19 January English language. So there will be weekly tests like an academy lab 2 test and weekly T20 test, quick 20 minutes revision test for your everyday practice, 20 minutes 20 questions 20 marks. It is free and open for everyone. Make sure you attend the test. So important legal maxim number 31 is dictum. So dictum means statement of law made by judge in the course of the decision బట్ నాట్ నెససరీ టు ద డిసిజన్ ఇట్ సెల్ఫ్. సో ఒక కోర్టులో తీర్పిస్తున్నప్పుడు న్యాయమూర్తి ఒక స్టేట్మెంట్ చెప్తాడంట. సో ఆ స్టేట్మెంట్ ఆ డిసిజన్కి సంబంధం లేకుండా ఉంటుంది. సో ఈ డిక్టమ్ అంటే అదొక జనరల్ ఎక్స్ప్రెషన్ అండి. సో జనరల్ ఎక్స్ప్రెషన్ అని గుర్తుంచుకోండి. అండ్ అది ఆ యొక్క డిసిజన్కి, ఆ కేసుకి అండ్ ఆ కేసులో ప్రొవైడ్ చేసిన ఎవిడెన్సెస్కి, ఆ యొక్క సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే ఆ జడ్జి తన యొక్క అడిషనల్ ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ యొక్క డిక్టమ్, ఆ స్టేట్మెంట్ ఆఫ్ లా మేడ్ బై ద జడ్జ్ ఏదైతే ఉందో సో అది ప్రిసిడెంట్ లాగా యాక్ట్ చేయబోదు. సో దాని ఫ్యూచర్ కేసెస్లో ప్రిసిడెంట్ లాగా తీసుకోరు, దానికి ఎటువంటి లీగల్ అథారిటీ అయితే ఉండదన్నమాట. సో ఇట్ ఈస్ ఎ జనరల్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ మేడ్ బై ఎ జడ్జ్ ఇన్ కోర్స్ ఆఫ్ ద డిసిజన్ బట్ నాట్ నెససరీ టు ద డిసిజన్ ఇట్ సెల్ఫ్. Number 32 Doli incapax incapable of crime. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసినట్లయితే ఆఫ్ టీఎస్ లాసెట్ 2021. సో ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మీకు డోలీ ఇన్కాపాక్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఇన్కాపబుల్ ఆఫ్ క్రైమ్. ఓకే, సో జనరల్గా అండర్ సెక్షన్ 82 ఆఫ్ ఐపీసీ, సో ఆఫ్ ఐపీసీ children below 7 years are not subject to criminal liability even if they commit a crime. So 7 years లోపు ఉన్న పిల్లలందరూ కూడా డోలీ ఇన్కాపాక్స్, సో దే ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ క్రైమ్. సో దే డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ ఏ position and they don't have mental capability to understand the consequences that comes out of దేర్ కండక్ట్ అండ్ యాక్షన్స్. కాబట్టి వాళ్ళకు తప్పు చేసినా కూడా ఎటువంటి క్రిమినల్ లయబిలిటీ ఉండదు, పనిష్మెంట్ అయితే ఉండదు. డోలీ ఇన్కాపాక్స్ అండర్ సెక్షన్ 82 ఆఫ్ ఐపీసీ. సో బికాస్ దే ల్యాక్ మెన్స్ రియా, సో ఆ మెంటల్ స్టేట్ అయితే ఉండదు నెక్స్ట్ అని చట్టం బలంగా నమ్ముతుంది. కాబట్టి వాళ్ళకి శిక్ష అయితే విధించడం జరగదు. అండ్ 33 డెటెన్యూ. సో డెటెన్యూ జనరల్గా డెటెన్యూ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే సో వెన్
a wrongful holding goods which belong to someone else. సో టోట్ ఆఫ్ wrongfully holding goods which belong to someone else అంటే వేరే వాళ్ళ గూడ్స్ని మనం తీసుకొచ్చుకున్నాం అనుకోండి. సో ఆ గూడ్స్ ఓనర్ మన మీద డిటెన్యూ యాక్షన్ అయితే తీసుకోవచ్చు. సో డిటెన్యూ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద రికవరీ ఆఫ్ స్పెసిఫిక్ గూడ్స్ రాంగ్ఫుల్లీ డిటైన్డ్. సో అనధికారికంగా మనం అతని యొక్క వస్తువులు, సో ఆ వస్తువులు మస్ట్ బి మూవబుల్ గూడ్స్ అండి. ఓకే, మూవబుల్ గూడ్స్. సో విచ్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆర్ కాల్డ్ మూవబుల్ గూడ్స్ కదా. సో దీన్నే మనం ఇంగ్లీష్ కామన్ లాలో చాటల్ అంటాము, గుర్తుంచుకోండి. చాటెల్, CHATTEL అంటే అదొక మూవబుల్ ప్రాపర్టీ, గూడ్స్ అని అర్థం వస్తుంది. రిమెంబర్ ఇట్. సో ఆ గూడ్స్ని వేరే వాళ్ళు తీసుకుపోయినప్పుడు సో ఆ గూడ్స్ ఓనరు డిటెన్యూ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా అతని యొక్క గూడ్స్ని తిరిగి తెచ్చుకోవచ్చు, లేదా దానికి సంబంధించిన డ్యామేజెస్, నష్టపరిహారమైన కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు, ఒకేషన్డ్ బై దేర్ డిటెన్షన్. సో ఇక్కడ డిటెన్యూ జరిగిందనడానికి రెండు ఉండాలి. సో ఒకటి, ఆ గూడ్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో సో అతనికంటే ఆ యొక్క గూడ్స్ మీద మీకే అధికారం ఉన్నట్టు మీరు నిరూపించాలి, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాలి. రెండు, మీరు అతన్ని అడిగినా కూడా అతను మీకు ఆ గూడ్స్ అప్పచెప్పకుండా ఉండాలి. సో దెన్ డిటెన్యూ యాక్షన్ కెన్ బి టేకెన్ 34 days అవుట్ సైడ్ ఫారెన్ టు. సో ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ టర్మ్ అండి. సో అవుట్ సైడ్ అంటే పరిధిలోకి రాదు అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అన్న ఎగ్జాంపుల్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. 35 days నాన్, డే ఆన్ విచ్ వర్క్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్. సో జనరల్గా లీగల్ విషయం తీసుకున్నట్లయితే ఏ డే ఆన్ విచ్ లీగల్ వర్క్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ ఆర్ జనరల్ సెన్స్లో కూడా అన్ని వర్క్స్ కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. జనరల్గా మీరు ఎప్పుడైనా చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమ్ స్ట్రైక్స్ చేస్తుంటారు, దేనికైనా కావచ్చు. సో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరుగుతున్నప్పుడు కావచ్చు, లేదా జీతాలు పెంచమని కావచ్చు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగం వాళ్ళ డ్యూటీ చేయకుండా రోడ్ల మీదకి వెళ్ళి స్ట్రైక్ చేస్తుంటారు. సో అప్పుడు గవర్నమెంట్ ఒక నోటీస్ అయితే ఇస్తుంది. సో మీరు ఆ డ్యూటీ చేయనందుకు మీకు ఎటువంటి లీవ్ అయితే ఇవ్వడం జరగదు, అండ్ దాన్ని మేము బ్రేక్గా కూడా కన్సిడర్ చేయము, మీకు ఆ రోజుల్లో శాలరీ కూడా రాదని చెప్పడం జరుగుతుంది. సో ఆ యొక్క ఏ డేస్లో వాళ్ళు స్ట్రైక్ చేయడానికి వెళ్ళారో డ్యూటీని విడిచిపెట్టి, సో దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డైస్ నాన్, రైట్. సో జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి చెప్పాను. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ పార్ట్స్. థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.